ఆత్మానాం రథనం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానా ఉర్విశ్యాసస్తు గోచరాన్. అంటే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ చ పంచభూతాత్మకం, మనోమయాత్మకం, పంచేంద్రియాల ప్రభావంతో ఉన్నటువంటి ఈ శరీరం రథం ఇది. మరి ఈ రథాన్ని అధిరోహించినటువంటి రథంలో ఉండేవాడెవరు? రథికుడెవరు? ఆత్మ. మరి ఈ శరీరాన్ని నడిపేది ఎవరు? బుద్ధింతు సారథిం విద్ధి, బుద్ధి. మరి ఈ రథాన్ని లాగేదెవరు? పంచేంద్రియాలు అనేటువంటి గుర్రాలు, కోరికలు. మరి దీనికి పగ్గాలేమిటి? మనఃప్రగ్రహమేవ చ, మనస్సు పగ్గాలు. ఈ బుద్ధి మనస్సు అనేటువంటి పగ్గంతో ఈ పంచేంద్రియాలు, కోరికలు అనేటువంటి ఈ గుర్రాలని నియంత్రిస్తూ మంచి మార్గంలో ఈ శరీరాన్ని, ఈ రథాన్ని నడపాలి. నిజానికి సనాతన బ్రహ్మము అనేటువంటి ఈ యొక్క పదార్థం అంతా కూడా అశ్వత్థ వృక్ష రూపంలో ఉందట. ఎందుకంటే దాని శాఖలన్నీ కూడా కిందకి వేలాడుతూ ఉంటాయి, కానీ వేర్లు మాత్రం పైకి విస్తరించి ఉంటాయి. ఇందులోనే సృష్టి క్రమం అంతా కూడా ఇమిడి ఉందని శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి. అందుకనే అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వానికంతా కూడా ప్రదక్షిణ చేయడం, లేకపోతే పాపాలు పోవడం అని ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా కొన్ని పద్ధతులు మనకి చెప్పాయి ధర్మాల్లోనూ. ఈ మానవుడు ఈ యొక్క పగ్గాలని చేతపట్టుకొని ఈ పంచేంద్రియాలైనటువంటి ఈ కోరికలని నిగ్రహిస్తూ మనస్సును, ఈ పంచేంద్రియాలని నిశ్చల స్థితికి తెచ్చి మనస్సులో విలీనం చేయడం, ఈ బుద్ధిని నిశ్చల స్థితికి తీసుకురావడానికి చేసే ఈ ప్రయత్నం అంతా, దీన్ని చేసేటటువంటి సాధన, ఈ ప్రయత్నం అంతా కూడా ఈ స్థితిని పరమపదం అంటారు. ఈ స్థితిని పరమపదం అంటారు. అంటే ఏమిటి? మనస్సుని, పంచేంద్రియాలని ఆత్మలో విలీనం, అంటే ఆత్మలో కలిసిపోవడం, ఆత్మలో నిశ్చలంగా ఉండడం, బుద్ధి కూడా నిశ్చల స్థితికి తీసుకురావడం. అంటే దానికి బ్రహ్మాండమైనటువంటి సాధన కావాలి మానవుడికి. ఆ సాధనే యోగా అంటారు. ఆ యోగా అనేక విధాలుగా మానవుడికి తెలపబడ్డాయి. మునులు తపస్సు చేత, మంచి ప్రాజ్ఞత వల్ల ఈ యొక్క స్థితిని సాధించారు. అంటే మనస్సుని, ఈ ఇంద్రియాలని నిగ్రహించడం అన్నది చాలా కష్టమైనటువంటి పని. మునులు తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా ఈ స్థితిని వాళ్ళు పొందారు. మానవుడు అతి ప్రయత్నం మీద దీన్ని సాధించడం చేతనవుతుంది. మరి మానవుడు తను సొంతంగా ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ శిక్షణ, ఈ నిశ్చల స్థితికి రావడం తను ఒక్కడి వల్ల కాదు కదా. అందువల్ల ఒక ఉత్తమ గురువుని మానవుడు ఆశ్రయించాలి. ఆ గురువుగారు ఈ మానవుడికి, అంటే మనకి, ఆ మనసుని ఎలా నియంత్రించాలి, ఇంద్రియాలని ఎలా నిగ్రహించాలి, మనస్సుని ఎలా నియంత్రించి బుద్ధిని ఎలా నియంత్రించాలి, ఇవన్నీ కూడా ఆ గురువుగారు మానవుడికి, అంటే శిష్యుడికి చక్కగా చెప్తారు. వివేక చూడామణిలో ఈ శంకరాచార్యులు మనసుని ఎలా నిగ్రహించాలి, తత్వజ్ఞానం లేనిదే ఇప్పుడు అనేక శాస్త్రాలు చదవచ్చు, అనేక పురాణాలు చదవచ్చు, అవన్నీ కూడా కేవలం అవిద్య అనే చెప్పాడు ఆయన అన్నా కూడా. మరి విద్య అంటే ఏమిటి? నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడమే విద్య. ఆ నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడము చాలా కష్టమైనటువంటి పని. దాన్ని తెలుసుకోవాలంటే గ్రంథాలు చదవడము,
లేకపోతే శ్లోకాలు చదవడము, పద్యాలు బైహార్ట్ చేయడం, ఇవన్నీ కాదు. ఉత్తమ గురువుని ఆశ్రయించి ఆ ఆత్మ అంటే ఏమిటి, అసలు నేను అంటే ఏమిటి అన్న స్థితిని ఆ గురువుగారు ఆ శిష్యుడికి బోధిస్తాడు, ఎలా తెలుసుకోవాలో. అట్టి స్థితిని పొందినటువంటి మానవుడు ఉత్తమగతులను పొందుతాడు. ఆ ఉత్తమగతుల్ని పొందినటువంటి మానవుడు పునర్జన్మ ఉండదు, ఇంకా జన్మరాహిత్యాన్ని పొందుతాడు. అప్పుడే మానవుడి జన్మకి సాఫల్యం అన్నమాట.